మీరు చెప్పే ప్రిడిక్షన్స్ అన్ని, మీరు చెప్పే మాటలన్నీ కూడా అప్పుడున్న యాంకర్స్ చెప్పారు. 2001 నుంచి 2014 దాకా వర్షం కోసం, ఆకాశం కోసం ఎదురు చూడడం, ఆకాశం దిక్కు చూడడం, కడెం ఎప్పుడు నిండుతుంది, కడెం నిండితే ఎప్పుడు మనకు నీళ్ళు వస్తాయి అంటే మనం ఎక్కడున్నాం? మనం ఇవాళ ఆలోచించాల్సింది పైన వర్షాలు పడితే నీళ్లు రావాలన్నా. నేను ఒకటే అడిగిన ఇప్పుడు సార్ ఒకటి వాస్తవికంగా ఏంటంటే మేడిగడ్డ అన్నారం సుందిల్ నుంచి ప్రభుత్వం లిఫ్ట్ చేయదు, ఎల్లంపల్లి నిండితే లిఫ్ట్ చేస్తుంది. అందుకోసం ఒకటే నేను అడిగేది ఏంటంటే స్ట్రైట్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు 57 ఏళ్ళు ఎందుకు బ్యారేజీలు కట్టలేదు? దానికి ఆన్సర్ మీరు చెప్పట్లేదు. ఎప్పుడు ఎన్నిసార్లు అడిగినా మీరు చెప్పండి నాకు. సమైక్య రాష్ట్రంలో డెఫినెట్ గా అన్యాయం జరిగింది. గోదావరిలో ఒకటి కూడా కట్టలేదు. శ్రీరామ్ సాగర్ అనట్లేదు. ఒక్క నిమిషం, రీజన్ ఏంటి? ఎందుకు నెగ్లెక్ట్ చేశారు? ఎందుకు అన్యాయం చేశారు? ఒక్క బ్యారేజ్ కట్టడానికి డబ్బులు దొరకలేదా? చంద్రబాబు నాయుడుకు దేవాదుల దగ్గర బ్యారేజ్ కట్టకుండా ఆ పోయే ఫ్లో నుంచి ఎందుకు ఎత్తిపోసుకోమన్నాడు? ఎందుకు ఏ ప్రభుత్వం బ్రహ్మానగరి, నీలం సంజీవరెడ్డి దగ్గర నుంచి ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి దాకా బ్యారేజ్లు కట్టడానికి ప్రయత్నం చేయలే? ఎందుకు ఎల్లంపల్లి బ్యారేజ్ మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా ఎందుకు కంప్లీట్ చేయలేకపోయిండు? కంతెనపల్లి దగ్గర పైలాన్ వేసి రాజశేఖర రెడ్డి వేస్తే ఒక తట్టెడు మన్ను 4 ఏళ్ళు 5 ఏళ్ళైనా ఎందుకు తీయలేకపోయిండు? నాకు ఒకసారి ఆన్సర్ చెప్పండి. మీ ప్రిడిక్షన్ చెప్పండి. మీకు తెలంగాణ నీటిపారుదల మీద మీకు చాలా అద్భుతమైన అవగాహన ఉంది. ఆ రీజన్ మనం ప్రజలకు అర్థం చేయించగలితే ఇప్పుడు ఎందుకు ఎన్డీఎస్సీ అని అర్థం పెట్టుకుని రేవంత్ రెడ్డి ఎందుకు నీళ్లు ఎత్తిపోతలేరో అర్థమవుతుంది. సింపుల్ ఆన్సర్ అక్కడ ఉంది సార్. అది చెప్పకుండా మనం ఆకాశం కోసం కడెం డ్యామ్ నిండాలని చెప్పి ప్రేయర్ చేయడము ఎట్లా వస్తుంది సార్? ఏం లేదు, మార్గం ఏం లేదు. గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్, ఎన్డీఎస్సీ గతంలో చెప్పిన దానికి మేము స్టిక్ అయి ఉన్నాం, మేము నీళ్లు లిఫ్ట్ చేయమని క్లియర్ గా చెప్పారు. ఇంకా మనం నెక్స్ట్ ఏంటంటే ఎల్లంపల్లికి వాటర్ రావాలని కోరుకోవాలి అంతే. ఇప్పుడు నేను ఈ మధ్య జీటీవీ లైవ్ లో రాలేదు, కానీ మీ రోజు చూస్తున్నాం మీరు మాట్లాడేది. ఆస్ట్రేలియా తను రాసిన లెటరు, ఎన్డీఏ జవాబు చూస్తూనే ఉన్నాం. తర్వాత పూణేకు మన టీం అంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా లేఖ రాయమని చెప్పారు ఎన్డీఎస్ఏకు, ప్రభుత్వ అధికారులని రాయమని చెప్పారు. కానీ ఆ లెటర్ రాసి రిప్లై వచ్చేలేగా మేడిగడ్డకు వరద వస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. ఊహలతో బతుకు, వాళ్ళ ఉద్దేశం కూడా అదే కావచ్చు మేబీ. నేను అనేది ఊహలతో బతుకుదామా, దీన్ని పోస్ట్ మార్టం చేద్దామా? ఎందుకంటే వాళ్ళు ఎత్తారు సార్, పోలవరంలో స్టోరేజ్ పెరిగేదాకా అప్పుడు మీరు వద్దన్నా కూడా, ఎన్డీఎస్ఏ వద్దన్నా కూడా అప్పుడు లిఫ్ట్ చేస్తారు. ఎలక్షన్ ఇయర్ దగ్గరకు వస్తుంది కాబట్టి. రాజకీయ కుట్రలు సార్ ఇవన్నీ. అది ప్రజలకు అర్థం చేయించాలి. మనం ఇప్పుడు ఇవాళ జంజీ తరం ఉంది. జంజీ తరంలో కూడా మళ్ళా మనము ఈ వాస్తవాలు చెప్పకుండా మనం ఎంతసేపు పైన నిండాలి, నీళ్లు రావాలంటే మనకు డిస్కషన్ ఎందుకు సార్? ఇక్కడ అమెరికాలో హనుమాన్ టెంపుల్ పోయి నేను పూజలు చేస్తా, మీరు అక్కడ పూజలు చేయండి వర్షాలు పడాలని. ఎందుకు మన డిస్కషన్ ఎందుకు? దాని మీద ప్రిడిక్షన్స్ కోసం డిస్కషన్ అవసరం లేదు. రీజన్స్ ఇప్పుడన్నా చెప్పాలి మనం ప్రజలకి. వాళ్ళు డెల్టాకు, నేను మళ్ళీ చెప్తున్నా సార్, మీరు లాస్ట్ టైం డిస్కషన్ లో కూడా మనకు ఆ నార్త్ వెస్ట్ మాన్సూన్ తో సంబంధం లేదన్నారు మీరు. రబీ పంటలకు ఖచ్చితంగా నార్త్ వెస్ట్ మాన్సూనే దిక్కు. ఆడ నీళ్ళు రానప్పుడు మన రిజర్వాయర్ల కడెం, మీరు ఎవరినైనా రిటైర్డ్ ఇంజనీర్స్ ఇంటర్వ్యూ చేయండి, మీరు చేస్తున్న కృషి అద్భుతము. ప్రతి దానిలో మీరు ఇంజనీర్లను ఇన్వాల్వ్ చేస్తున్నారు. మీరు అప్పుడు రిటైర్ అయిన వాళ్ళని పిలవండి సార్. సింగూరు డ్యామ్ తలుపులు హైదరాబాద్ కోసం తెరవకుండా గోదావరి డెల్టా కోసం తెచ్చారు. నిజాం సాగర్ లో డెడ్ స్టోరేజ్ కూడా దానిలో రిలీజ్ చేశారు. కడెం డ్యామ్ నిండకపోయినా కూడా సగం నీళ్లుంటే కూడా తెలంగాణ ప్రయోజనాలు పక్కకు పెట్టి డెల్టాల రబీ పంటలకు రిలీజ్ చేశారు. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నదంతా ఏంటంటే, ఒక్కసారి కనుక రిలీజ్ చేస్తే రేపు రబీ పంటలకు కూడా రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రిలీజ్ చేస్తే రబీ పంటలకు రిలీజ్ చేయాల్సి వస్తుంది. డెల్టాల ఇప్పుడు ఈ ఐజాన్ టుడే కూడా రోజుకు 1 టీఎంసీ 2 టీఎంసీల కంటే ఎక్కువ పోవట్లేదు. అంటే ఇవన్నీ కారణాలు, పొలిటికల్ రీజన్స్ ఎందుకు ఉన్నాయనేది మనం అనలైజ్ చేస్తే ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉంటుంది సార్. మనం ఈ తరానికి కూడా మనం చెప్పకపోతే ఎట్లా? ఏ తరానికి కూడా చెప్పకపోతే ఎట్లా? వాళ్ళు పోలవరం ఇప్పుడు ప్రభుత్వం ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేస్తే ఏం చెప్తారంటే, ఒక వారం తర్వాత అదో చూసారా మేము కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేయకుండానే ఎల్లంపల్లి నుంచి వాటర్ వచ్చింది, ఆగస్ట్ లో లిఫ్ట్ చేయగలిగామంటారు. లాస్ట్ టైం ఎందుకంటే బీఆర్ఎస్ టైంలో 2 సార్లు లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి వదలాల్సి వచ్చిందని
చెప్పారు కూడా. ఒక్క నిమిషం మీరు చెప్పిన దాని మీద నేను మాట్లాడతా. కడెం డ్యాము ఓవర్ఫ్లో 10 రోజులైనా కూడా ఆ నీళ్లను ఎల్లంపల్లి నుంచి కిందికి వదలరు. ఎందుకు వదలరంటే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కోసము 20-30 టీఎంసీలు స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బ్యారేజీల నుంచి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎల్లంపల్లికి సంబంధించిన అవసరాలు ఎల్లంపల్లికి ఉంటాయి. ఎల్లంపల్లి అవసరాలు తీరకుండా ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కి డ్రింకింగ్ వాటర్ సోర్స్ ను స్టెబిలైజ్ చేయకుండా అన్నారం సుందిల దిక్కు నీళ్లు వదిలే సమస్య లేదు. వాళ్ళు వదిలరు కూడా. అంటే కనీసము రైతులకు ఇవ్వడానికి కూడా. అన్నారం సుందిలు ఎందుకు వదులుతారు? ఎల్లంపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేస్తారు అంటారా? లిఫ్ట్ చేసి ఏం చేస్తారు ఇప్పుడు? లిఫ్ట్ చేసి వాళ్ళు హైదరాబాద్ కోసం స్టోరేజ్ చేస్తారు. ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు కింద ఫ్లో తగ్గిపోయింది, అన్నారం సుద్దుల దగ్గర నుంచి నీళ్లు అంటే కింద కనెపల్లి పంప్ హౌస్ కాడ నుంచి మేడిగడ్డ దిక్కు ఫ్లోలు ఆగిపోయినాయి, డెల్టాకు మాకు పంటలకు నీళ్లు లేవంటే మీరు నేను శరత్ గారు మళ్ళీ డిస్కషన్ పెట్టుకుంటాము. ఎల్లంపల్లి గేట్లు కూడా తీసి ఫ్లో వదులుతారు సార్. ఎల్లంపల్లి 20 టీఎంసీల కంటే మించి స్టోర్ చేయడానికి అవకాశం లేదు కదా. అంటే మీరు ఎల్లంపల్లికి వచ్చిన ప్రతి చుక్కను అక్కడ లిఫ్ట్ ఉండదు సార్. ఎల్లంపల్లి ఓన్లీ 2 టీఎంసీ రోజు తీసుకుపోవడానికి మనకు అక్కడ నుంచి టన్నెల్స్ ఉన్నాయి. ఎల్లంపల్లి లిఫ్ట్ లేదు. ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ గాయత్రి పంప్ హౌస్ కు వస్తుంది. అక్కడ 2 టీఎంసీ వచ్చిన వాటర్ వచ్చినట్టు ఎత్తిపోసుకోవడానికి అక్కడ అవకాశం ఉంది. ఫ్లడ్ ఫ్లో కెనాల్ కు 2 లిఫ్ట్ల ద్వారా గాయత్రి లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా రోజుకు 2 టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ గా మిడ్ మానేరు పంపిస్తారు. మిడ్ మానేరు నుంచి రంగనాయక సాగర్ మీదకెళ్లి అన్నపూర్ణ రంగనాయక సాగర్ మీదకెళ్లి డైరెక్ట్ గా అది మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ కు సిస్టమ్ అంతా రెడీగా ఉన్నది సార్. వీళ్ళు భేషజాలకు పోతే మరి ఇవన్నీ కట్టింది ఎవరు? నిజంగానే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎల్లంపల్లి కొంతవరకు కంప్లీట్ చేశాడు గేట్లు పెట్టకపోయినా. మరి పైన ఉన్న స్ట్రక్చర్ అంతా చేసింది ఎవరు సార్? రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఓన్లీ కాలువలే తవ్వారు తుమ్మిడేటి దగ్గర, ఏ పని జరగలేదు. మరి కాళేశ్వరంలో భాగం కదా ఇవన్నీ. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కట్టింది బీఆర్ఎస్, కేసీఆర్. మల్లన్న సాగర్ ప్రతిపాదన లేదు కదా సార్. కేసీఆర్ 5 టీఎంసీ ఉండే. అంటే ఇప్పుడు ఆ క్రెడిట్ కేసీఆర్ కు రాదా? వస్తుంది. ఎల్లంపల్లి దగ్గర టన్నెల్ తవ్వింది ఎవరు సార్? ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు నీళ్ళని తీసుకపోతే కడెం నీళ్లే కావచ్చు, ఎల్లంపల్లి నీళ్లే కావచ్చు. ఆ టన్నెల్స్ ఎవరు తవ్వారు? మెగావాల్ తవ్వలే కదా. ఆ టన్నెల్స్ తవ్విందంతా కేసీఆర్ పీరియడ్ లోనే కదా. అంతకుముందు రాజశేఖర రెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా ఒక్క 30 మను తీయలేదు టన్నెల్స్ కి. 3 ఏళ్లలో అంత పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేస్తే ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రాజెక్టు కడితే అవినీతి పేరుతో కొందరు, ఈ డిఫెక్టివ్ అనే పేరుతో కొందరు, ఒక మంచి పాలకుడిని అంటే నేను అనేది ఆయనకు మిగతా రోగాలు ఎన్నున్నా కూడా ఇరిగేషన్ లో ఆయన చేసిన ఈ స్ట్రక్చర్స్ అన్ని ప్రపంచంలో 3 ఏళ్లలో ఎవరు కట్టలే. ఇక మన రేవంత్ రెడ్డి గారి సంగతి చూస్తే 3 ఏళ్లలో కనీసం తప్పు వెతికి పట్టుకోలేని అసమర్థుడు. నిజంగానే ఈయన దాన్ని రిపేర్ చేయడానికి ఇంకొక 7 ఏళ్ళు కావాల్సి వస్తుంది సార్. అంటే అర్థం చేసుకోవడానికే 3 ఏళ్ళు సరిపోలేదు ఆయనకి. సమైక్య పాలకులకు కొనసాగింపుగా రేవంత్ రెడ్డి పాలన జరుగుతుందని చెప్పడానికి ఇంతకంటే వేరే సాక్ష్యం మేము అక్కర్లేదు. చాలా బాధ అనిపిస్తున్నది భరత్ గారు. ఇక్కడ ప్రతిరోజు ఏంటంటే ఇప్పుడు వాస్తవంగా మీకు విషయం చెప్పాలి. ఈయన మాటలు వినలేక, ఈయన టీవీలు చూడలేక నేను అమెరికా పారిపోయి వచ్చిన. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా ఈ డిస్కషన్ అప్పుడు ఇవన్నీ వింటుంటే బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోతా ఉంది. వద్దు మీరు పెంచుకోవద్దు, బ్లడ్ ప్రెషర్ పెంచుకోవద్దు. ఎస్ శరత్ గారు.